స్వప్న, నువ్వు చాలా అందంగా ఉన్నావు ఈరోజు. మరి నా మరదలంటే ఏమనుకున్నావు? మీ మరదలు కదా, ఎంతైనా అందంగానే ఉంటుందిలేండి. అదే నేను అంటున్నా, నీ అందమే వచ్చింది. ఆహా, చూడు స్వప్న, ఆ అబ్బాయిని ఒక్కసారి చూడు. మీ ఇద్దరికి ఈడు జోడు సరిగ్గా ఉంటుంది. స్వప్న, నీకో మాట చెప్పనా? బా, ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్ల కంటే అరేంజ్డ్ మ్యారేజ్లే బెటర్. బావా నాకు ఇష్టపడాలి కదా, నాకంటూ ఒక చాయిస్ లేదా? అక్క తనకిష్టం లేదంటుంది కదా, వదిలేయచ్చు కదా. అయినా నాకెందుకులే. ఇటు వెళ్తే 40 కిలోమీటర్స్ ఎక్కువ, అటు వెళ్తే 40 కిలోమీటర్స్ తక్కువ. మా ఫ్రెండ్ ఒకడు చెప్పాడు, ఇలా వెళ్తే 40 కిలోమీటర్స్ తక్కువ అని. ఎటు వెళ్తే బెటరా అని ఆలోచిస్తున్నాను. బావా ఈ రూట్ చాలా డేంజరస్ అంట, మా ఫ్రెండ్స్ చెప్పారు. అయినా ఈ డేంజర్ రోడ్లో ఎందుకురా, హాయిగా హైవే రోడ్లో వెళ్ళిపోదాం. అబ్బా ఊరుకోనానా, ఇప్పటికే టైం లేదు, చీకటి పడుతుంది కదా. ఇదిగో ఇలా వెళ్తే 40 కిలోమీటర్స్ తక్కువ, ఇలాగ వెళ్దాం. బా, ఎందుకండి ఇంత డేంజరస్ రూట్లో వెళ్ళడం? రిస్క్ చేయడం ఎందుకు? మనం ఎంచక్క హైవేలో వెళ్ళిపోదాం, పదండి. బా, మళ్ళీ నీకోసారి చెప్పాలా? ఈ రోడ్లోనే వెళ్దాం, టైం లేదు ఇక్కడ. ఆ స్వప్న, నువ్వేమంటావు? వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోదామంట. దీని యాసాలు. ఏంటి బండి పాడైందా? అది వైజాగ్కి ఈ రూట్లోంచి వెళ్ళొచ్చా? వెళ్ళిపోవచ్చు. అంటే బళ్ళు వెళ్ళిస్తుంటాయా? ఇది దగ్గర దారి కదా, బళ్ళు వెళ్ళి వస్తూ ఉంటాయి. ఆ దారి అయితే దూరమని ఈ దారి నుండే బళ్ళు వెళ్ళి వస్తూ ఉంటాయి. ఇది దగ్గర రోడ్డు కదా, అందరూ ఇలా వెళ్ళి వస్తుంటారు. అయితే ఈ రోడ్లోంచి వెళ్దాం, సరేనా? నీ ఇష్టం. సరే బావా. ఏంటిది, వాడు కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? రోజంతా రోడ్డు మీద నిలబడి ఉంటాడు నాన్నగారు, ఆడెప్పుడూ ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. ఏమండి, ఒక్కసారి కారాపండి. పాపండి, పాప. పాపా, పాపా, పాపా. ఎవరమ్మా నువ్వు? మీ అమ్మ నాన్న ఎవరు? మా అమ్మ నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అయ్యో, ఎవరు లేరా? అయితే మా ఇంటికి వచ్చేస్తావా నాతో? దా దా, నువ్వు నాతో వస్తే బొమ్మలు కనిపెడతాను, బట్టలు కొనిపెడతాను, నిన్ను బాగా చదివిస్తాను, సరేనా? రామ్మా. పాపేది ఎక్కడికి వెళ్ళిపోయింది? పాప ఏమైంది? మనకి పిల్లలు లేరు కదా, అక్కడ చూస్తే పాప బొద్దుగా ముద్దుగా ఉంది కదా అని తెచ్చి పెంచుకుందాం అనుకున్నానండి. ఇంతలోనే మాయమైపోయింది. ఇదిగో ఇదిగో, ప్లీజ్ ఏడవకు, కూల్. శుభకార్యం మీద వెళ్తున్నాం కదా, ఏడవడం అంత మంచిది కాదు, ఓకేనా? గుడ్. బావా బావా బావా, పక్కన బావా కొంచెం ట్యాంక్ ఫుల్ అయిపోయింది. రెక్క మండలం, అసలే టైం అవుతుంటే నీ గోలేట. అబ్బా
అబ్బబ్బబ్బబ్బబ్బా ఉండలేకపోతున్నాను రా బాబు, జోరుకు వచ్చేస్తుంది. హా? అమ్మయ్యా ప్రశాంతంగా ఉందిరా బాబు ఇప్పుడు. హా? ఏంటా సౌండ్? ఎవరు లేరే? బాబు రవి, ఏం నాన్న? ఒక భయంకరమైన ఆకారం మన కారును దాటి ముందుకెళ్ళిపోయింది బాబు. కానీ నాన్నగారు, ఈ రోడ్డు మీద మనం మాత్రమే ఉన్నాం. బాబు రవి, నాన్న, షార్ట్ కట్ వదిలేసి డైరెక్ట్గా హైవే నుంచి వెళ్ళిపోదాం బాబు. అబ్బా నాన్న, ఇది కూడా హైవేనే. అది సరే కానీ బావా, రోడ్డు ఏంటి మరీ ఇంత ఖాళీగా ఉంది? బావగారు ఆ బోర్డు చూసారా ఒకసారి? అబ్బా స్వప్న, ఆ బోర్డు అవతల సైడ్ నుంచి వచ్చిన వాళ్ళ కోసం, మన కోసం కాదు. ఈడెవరు బావా రోడ్డు కట్టంగా బండి పెట్టాడు? ఎక్కడికి వెళ్తున్నారు? వైజాగ్ వెళ్తున్నాం. మీకేమన్నా అభ్యంతరమా? డోర్ తీ. అలా చూస్తావేంటి? డోర్ తీ. ఓయ్, ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏంటండి అది? అయ్యో, అతను ఏంటండి అలా చేస్తున్నాడు? ఎవరండి అతను? ఏమండి? ఏమండి? ఏదైనా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు తొందరగాను. చూడండి, అతను ఎవరో చూడండి. వద్దురా. గణేష్, 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 ప్లీజ్. గణేష్, చూడండి, చూడండి. అయ్యో, మాయగారు, మాయగారు, చూడండి. గణేష్, గణేష్, ఆగండి. గణేష్, గణేష్, వదలండి. గణేష్, గణేష్, అయ్యో, ఏంటండి మీరు ఇంకా అంత మెల్లగా నడుస్తున్నారు? ఏమే, త్వరగా పదండి. అందుకే చెప్పాను ఈ రోడ్లో వద్దని. మీ ప్రాణాలు దక్కాలంటే ఆగండ్రా. ఇక్కడ ఆగింది. ఏమైంది బావా? ఏమైందండి? ఏమో నాకు తెలియట్లేదు. బావా తొయ్యమంటావా? కంగారు పడకండి, ఒక్క నిమిషం ఉండండి, చూసి వస్తాను. ఈ కామాండలం ఎక్కడ దుకాణం పెట్టింది ఇటు? ఇది ఎక్కడ? అబ్బా! అబ్బా! ఇది ఇక్కడ. బాబు, ఏమైందండి? గడిది గుడ్డ అయిందే. ఏమైందో నాకే అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడం ఏంటి? అరే, నాకు అర్థమైతే కదా నీకు చెప్పేది. మరి ఇప్పుడు ఏం చేద్దామండి? మీకు ఏదైనా సౌండ్ వినిపించిందా?
అవునరా గణేష్, నాకు వినిపించిందిరా. నాకు వినిపించింది. ఎందుకైనా మంచిది మీరు లోపలికి రండి ముందు. ఊరికే భయపడకండి. అరే లోపల ఇక్కడే వెళ్ళారా? ఉన్నాను కదా అదే నాన్న. చెప్తున్నా వెండం లేదు మామయ్య గారు. బావా రా బావా. అబ్బా రండి లోపలికి. బావా లోపలికి వచ్చి కూర్చుంటే ఏమైంది ఇప్పుడు? ఆ, ఇదేట్రా బాబు, రకరకాల మనుషులు కనిపిస్తున్నారు. అబ్బా, వద్దండి ఎందుకండి అది క్లాస్ తీసుకోలేదు. తీసుకున్నారు? ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? నేను మెకానిక్ని. మీ కార్ ఆగిపోయింది కదా, రిపేర్ చేస్తాను. ఓ ఐసి. ఓకే చూడండి. ముక్కు ముఖం తెలియనడు చేతిలో బండి పెట్టు. ఆ బండిలో పాట ఏదో ఒకటి పట్టుకెళ్ళిపోతే మన పని ఇక గోవిందా. వెళ్ళేరే. వీళ్ళందరూ ఎక్కడున్నారు? అమ్మయ్యా. దీన్ని పట్టుకుని ఏం చేయాలి నేను? అమ్మా ఎక్కడ పోయాడు? వస్తున్నారు మాయమైపోతున్నారు. వీళ్ళు ఏమైనా మనుషులా దెయ్యాలా? కమండలం వాళ్ళ మాట కాదని వచ్చాను చూడు, నాకు జరగాల్సిందే. ఊరుకోమ్మా నువ్వు. నేను అప్పుడే చెప్పాను ఈ దారంటే వెళ్ళొద్దు, దెయ్యాలు పోతాలు ఉంటాయని. నా మాట ఎప్పుడో వినరు మీరు. జీవితంలో ఒక్కసారైనా నా మాట విన్నారా చెప్పండి మావయ్య గారు మీరు? చూడు బాబు ఎలా బాధపడుతుందో. చెప్పాను కదా ఇటు రావద్దని. ఊరుకానా ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, నోరు ముయ్యు, లేదంటే ఇంట్లోనే అనుకున్నాను గోల, రోడ్డు ఎక్కినా సరే ఈ గోల. అమ్మా ఊరుకో అమ్మా. ఉసే ఓ పక్క మీ ఎక్కను, మరో పక్క నువ్వు తినేస్తున్నారే. స్వప్న చూడు, నేను అప్పుడే చెప్పాను ఈ దారంటే రావద్దు అని. నా మాట వినలేదు. ఇప్పుడు చూడు, నాకు కూడా చాలా పీడకలు వస్తున్నాయి అక్క. విన్నారా? అవునా? నీ వెనకాల వచ్చిందా? అవును బాబు.
నీకు కూడా వచ్చిందా పేడకల? వచ్చిందిరా. ఎవడో సచ్చినట్టు ఏడుస్తారేటే? ఏం చెయ్యాలా అని బుర్ర గుద్దుకుంటున్నాను ఇక్కడ. దానికి తోడు మీ ఏడుపులు ఒకటా నాకు? ఎందుకు బావా అలా అరుస్తావు? అరవను, ముద్దులు ఆడుతాను మీ ఇద్దరు. నేను అసలు ఛీ! అక్క ఇది బావా. దీనికి ఏం తక్కువ లేదు. ఛీ! ఏం బతుకు. ఛీ! ఇది స్టార్ట్ అయిపోయింది ఏంటి? వసే 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 శివుడు మేళం. అమ్మయ్యా, ఓయ్ 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 ఓయ్, కారు స్టార్ట్ అయిందే. వారని సెమిటి మేళం. ఏలక్క మండలం యాసాలు. బా అమ్మయ్యా, ఛార్జింగ్ పెట్టి మహానందంగా ఉన్నాం కదా, మీరు పిలవంగానే మేము వచ్చేస్తాం. పదండి అమ్మ, వెళ్ళిపోదాం, టైం అవుతుంది. రండా. నీ పక్కన పడ్డాది లేదు చూడవే పిల్ల, నాది నక్కలిసు గొలుసా, నాది 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 నాది. నానా రాజీ, మన కారు స్టార్ట్ అయిపోయింది. ఈ ఓవరాక్షన్ చూడలేకపోతున్నామే. పదండి. అయ్యో గణేష్, గణేష్ ఏమైందిరా? ఇందాక మన బండి పాడైపోయినప్పుడు వచ్చాడు కదా బాబా మెకానిక్, వాడు కార్ సీట్ లో చచ్చున్నాడు బాబా. పద చూద్దాం, పద. వద్దు బాబా, అయ్యో ఏమండి? వద్దండి వద్దండి, ఏమండి? అయ్యో మీరే చెప్పండి, వద్దని చెప్పండి. వద్దండి ఏమండి, నా మాట వినండి. గణేష్ వద్దురా ఏమండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, వద్దండి ఏమండి. అయ్యో అయ్యో ఏముందరా ఇక్కడ? శివ, మీరు ఇంకెక్కడే ఉంటారు. పిరికి పందల్లారా. రా. నేను రాను బావా, ఒరే నేను బావ, రాను మరిది, బావా, రారా. ఎలా ఎల్లమంటుంటే? రాను బావా. అబ్బా, ఈడు మళ్ళీ తగిలాడా? ఎలాగైనా సరే దగ్గర నుంచి తప్పించుకుని వెళ్దాం. బావా ఫాస్ట్ గా ఫోన్ బావా, బైక్ బావా వచ్చేస్తాడు బావా.
వైజాగ్ 32 km. వాడి దగ్గర నుంచి తప్పించుకోవాలంటే మనం ఆ రూట్లో వెళ్ళడం కరెక్ట్. బా మళ్ళీ ఎందుకండి ఈ అడ్డదారులు? ఇప్పటికే ఇంత ప్రమాదం నుంచి తప్పించుకున్నాం, మళ్ళీ ఈ అడ్డదారులు ఎందుకు? ఈ కమాండలో నీకు తెలియదాగు. అరే వద్దురా. ఏమండి, అదేంటండి మళ్ళీ 32 కిలోమీటర్లు చూపిస్తుంది? అవును కదా. ఆ, ఓ ఎవరో రాంగ్ రాసి ఉంటారు. ఓకే, మన వేలో మనం వెళ్దాం. ఆ. బావా మళ్ళీ ఏంటి 32 కిలోమీటర్లు? ఏం జరుగుతుంది బావగారు? నాకు చాలా భయంగా ఉందండి. అవును బాబు. గణేశేడి ఆ? చీ, 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 చీ. ఈడ ఫ్యామిలీకి ఒక పద్ధతి లేదు, పాడు లేదు, నిలకడ లేదు, స్థిమితం లేదు. ఎవడో ఎప్పుడు ఎక్కడికి పోతాడో కూడా తెలీదు. చి, 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 చి. వాడు ఒక పక్క కనపడటం లేదంటే మీరు ఎప్పుడు మా ఫ్యామిలీని ఆడిపోసుకోవడమేనా? ముందు దిగి వెతకండి. చి, 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 చి. నాన్నగారు దిగండి. నానా నానా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు నాన్న? అదే బాబు తెలియట్లేదు. చూడు, ఓ పని చేద్దాం. నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. అలాగేరా. వెళ్ళాను. రే గణేష్, గణేష్ ఎక్కడున్నావురా? రారా, టైం అవుతుంది. రే గణేష్, గణేష్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏమయ్యాడు? రే గణేష్, రే గణేష్, గణేష్ ఎక్కడరా? ఎక్కడ? రే రే గణేష్, రే గణేష్. అయ్యా రే గణేష్, ఇక్కడేం చేస్తున్నావురా? నీకోసం ఎదుగుతున్నాం మేము. రే గణేష్, టైం అవుతుంది, రా వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? రే గణేష్, రే గణేష్, రే గణేష్, రే గణేష్, ఎక్కడికి వెళ్ళిపోయాడు? గణేష్, గణేష్ ఎక్కడ ఎక్కడ? అయ్యా ఒరే గణేష్ వద్దురా, వద్దు, వెళ్ళొద్దు, రే, గణేష్, రే. నేను మీ గణేష్ని కాదు, వెళ్ళిపోతావురా గణేష్. ఆత్మని, మీ గణేష్ని నేను తీసుకెళ్ళిపోతున్నాను. దగ్గరికి రాకు. ఇదిగో, ఇది నీ గణేష్ గుర్తుగా నీ దగ్గర పెట్టుకో. గణేష్ గణేష్, గణేష్, గణేష్ ఎక్కడికి వెళ్ళాడు? గణేష్, 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 నాన్న గణేష్, గణేష్, గణేషు, గణేషు, చంపేశాన్రా. నేను మీ నాన్నను కాదురా, మీ నాన్నను కాదురా, ఆత్మని. సాయంత్రం పూట ఇలా ఎవరొచ్చినా చంపేస్తాన్రా. ఈ హైవే మీదే యాక్సిడెంట్ లో మేమందరూ పోయావురా. ఈ రోజు నీ ఫ్యామిలీ మొత్తాన్ని
రండి బ్రదర్, వెళ్దాం. మీరు ఎవరండి? మొదటి నుంచి కూడా మిమ్మల్ని రక్షించాలని చూశాను. మీరు నా మాట ఆలకించకుండా నాపైనే తిరగబడ్డారు. నేనెవరినో తెలుసా? భూత వైద్యంలో ప్రముఖ యూనివర్సిటీ నుంచి పట్టా పొందాను. ఏంటి, నేను నేటి తరానికి మోడర్న్ భూత వైద్యుణ్ణి. సారీ సార్, ఐఎమ్ వెరీ సారీ సార్. మా నాన్న ఏరు సార్, మా నాన్న. గణేష్ని చంపడానికి గణేష్ మీద వాలిన భూతం మీ నాన్నలో చేరింది. గణేష్ని వదిలేసింది. నౌ గణేష్ సేఫ్. మరి మా నాన్న? సారీ, మీ నాన్నగారు ఇంకా లేరు. ఇంకా ఇక్కడే నువ్వు ఉన్నట్లయితే నువ్వు కూడా పోతావు. కాదండి, బయలుదేరు, బయలుదేరు. తను మీ నాన్న కాదు. బయలుదేరుతావు రా. మీ నాన్న కాదు. రా, నేను చచ్చిపోతావు. రా, నాతోని రా. మీ నాన్న సేఫ్. అంతే, మీ నాన్న సేఫ్. చెప్తున్నాను కదా, ఇక్కడ ఉంటే నువ్వు కూడా చనిపోతావు. బయలుదేరు, నాతో రా. మా నాన్న సార్, మా నాన్న. నా మీద నమ్మకం ఉంటే నువ్వు నాతో రా. చెప్తుంది నీకు కదా, రా. కాదు, కాదు కదా సార్. మామయ్య గారు, మీ అబ్బాయి. గణేష్, గణేష్ అండి. సార్, గణేష్ బతికే ఉన్నాడన్నారు కదా. ఓం శంభో శంకర. గణేష్, మీ కుటుంబం నీ కోసం ఎదురు చూస్తుంది. గణేష్, గణేష్ తమ్ముడు, నువ్వు బానే ఉన్నావా? మామూలు గణేష్ అండి. గణేష్, 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 స్వప్న, గణేష్, చాలా సర్వే జనా సుఖులు. థ్యాంక్ యూ సార్. శుభం శుభం. చాలా సంతోషం. చాలా థ్యాంక్స్ సార్. చాలా సంతోషం. ఈ ఈ ప్లేస్ అంత మంచిది కాదు. పొలిమేరలు దాటే వరకు కూడా నేను మీ తోడుంటాను. ఇంకొక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ NH-16 దాటినంత వరకు వెనక్కి తిరిగి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకండి. బావా, అసలు ఆయన మనకి హెల్ప్ చేస్తాడు అనుకోలేదు బావా. అసలు సిద్ధాంతిలా లేడు కదా, చాలా మోడర్న్ గా ఉన్నాడే. అదేలా? స్వప్న, హరిదాస్ వస్తున్నారు సంక్రాంతి పండక్కి. ఎలా అప్డేట్ అయ్యారు? బైకుల మీద వస్తున్నారు కదా, అలాగే ఈయన కూడా అప్డేట్ అయ్యాడు అన్నమాట. ఎస్ బావా. అందుకే టక్ చేసుకొచ్చిన బాబా, అతను టక్ బాబా అన్నమాట. బావా